అంటే వెన్నెల గారు ఎక్కువ మీ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువ పోస్ట్ అయ్యి ఎక్కువ కనిపించడం వల్ల ఏంటంటే, అది మీకు ఎప్పుడైనా సరే కమర్షియల్‌గా మంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్పని అనుకోవచ్చా దానివల్ల? యాక్చువల్‌గా నేను ఎందులోనూ అంటే నా దగ్గరికి ఇప్పుడు నాది మంత్లీ 15,000 హ్మ్. 2 మంత్స్‌కి 24,000 ఇది పే చేయలేని వాళ్ళు ఏం చేయాలి అనే క్వెషన్స్ నన్ను ఎక్కువ డీఎమ్స్ వచ్చేసరికి నేను టిప్స్ స్టార్ట్ చేశాను. అంటే ఓహో! నేను చేసేది. నేను నా వర్క్ స్టైల్ నేను లైఫ్ స్టైల్ మీద వర్క్ చేస్తాను. హ్మ్. అండ్ హెల్త్ ఇష్యూస్‌ని బట్టి డైట్‌ని ప్లాన్ చేస్తాను. ఓకే. సో అవే టిప్స్‌ని నేను పోస్ట్ చేయటం జరిగింది. హ్మ్. ఓన్లీ టిప్సే చెప్పాను. అదే. నా దగ్గరకు వచ్చి జాయిన్ అవ్వగలిగిన వాళ్ళు జాయిన్ అవుతారు. యాహ్! జాయిన్ అవ్వని వాళ్ళకి నేనేం చేయాలి అంటే నా టిప్స్ విని తగ్గినోళ్ళవి కూడా దాదాపు ఒక 40-50 మంది ఉన్నారు. ఓకే. వాళ్ళ వీడియోలు కూడా నేను పోస్ట్ చేశాను. ఓకే. సో టిప్స్ విని తగ్గిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే అసలు మీడియా దగ్గరకు వచ్చి మేము టిప్స్ తో తగ్గామని నాకు వీడియో ఇచ్చిన వాళ్ళు కొంతమంది 20-30 మంది ఉంటే, ఇక నా టిప్స్ విని తగ్గిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు అని నేను నమ్ముతాను. సో ఐఎమ్ గివింగ్ టిప్స్, అంటే నా హెల్త్ టిప్స్ నేను ఇస్తున్నాను. ఎవరికైనా డైట్ చేయలేని వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళని విజిట్ అవ్వమంటున్నాను. ఆ ప్రాబ్లమ్స్ కి తగ్గట్టు డయాబెటీస్ ఉంటే మాకు వీ హ్యావ్ ఇంటర్నల్ మాకు డైటీషియన్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు. బాగాలేకపోతే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. డైట్ విధంగా మేము చూసుకుంటా ఉంటాం. సో మా ఫాలోఅప్స్ అన్ని సేమ్ ఉంటాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ ఎందుకు అయ్యాము అంటే నేను దానికి ఆన్సర్ చెప్పలేను. నేను బిజినెస్ చేశానా అంటే నా టిప్స్ అన్ని వింటే అక్కడ బిజినెస్ ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. రైట్. అంటే ఇప్పుడు మీరు ఇస్తున్న టిప్స్ అనేవి వాళ్ళు ఫాలో అవుతే వాటి రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటనేది, అంటే మీరు మీ దగ్గరికి వచ్చిన కన్సల్ట్ అయిన వాళ్ళకంటే మీరు సెషన్స్లో ఫాలోఅప్ చేస్తుంటారు. వాళ్ళ ఇంప్రూవ్మెంట్ ఎట్లా ఉందో చెక్ చేస్తుంటారు. మరి మీ ఫాలోవర్స్ అంటే మామూలుగా మిమ్మల్ని చూస్తూ మీ టిప్స్ని ఫాలో అవుతూ ఇక్కడికి రాకుండా ఉన్న వాళ్ళు ఎట్లా ఉంటుంది ఏంటనేది మీరు తెలుసుకోవడం ఎట్లా జరుగుతుంది? అసలు నేనేమన్నా ఈ టాబ్లెట్ వేసుకోండి ఇది తగ్గిద్ది, ఇది వాడండి ఇది తగ్గిద్ది అని చెప్పను కదా. మీ మోడిఫికేషన్స్ చెప్తాను. దానివల్ల హెల్త్ ఇష్యూస్ రావు. అసలు 10:30కి నిద్రపోమంటాను, 6:30 కల్లా 7 కల్లా ఫుడ్ ఆపేయమంటాను. ఒకవేళ ఫ్యాటీ లివర్ ఉంటే ఇది వాడండి, ఆపిల్ సైడర్ వెనిగర్, అది పడని వాళ్ళు ఇది వాడండి, ఇది పడని వాళ్ళు ఇది వాడండి. అంటే నేను అసలు చాలా చాలా ప్రాక్టికల్ గా అన్ని డిఫరెన్సెస్ అన్ని చెప్తానన్నమాట. ఓకే. ఎవరికి పడని వాళ్ళే అంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా గానీ ఏది పడకపోతే దానికి రిలేటెడ్ మీ బాడీకి మీరే డాక్టర్. యాక్చువల్ గా ఇప్పుడు నేను ఈ రోజు అరసందలు తిన్నా, అరసందలు ఏమన్నా ప్రాబ్లమా? మంచి ఫుడ్. నా గ్యాస్ వచ్చింది. కొంతమందికి ఎలా వచ్చింది? ఇంజెక్షన్ చేసుకునే లెవెల్లో వస్తుంది. అది డైట్ తప్పు కాదు, నీ బాడీ తప్పు. నీకు పడనప్పుడు అది ఎలిమినేట్ చేయాలి. అది గుడ్ ఫుడ్డా బ్యాడ్ ఫుడ్డా అనేది పక్కన పెట్టండి. కూరలు కొంతమందికి పడవు, కొంతమందికి అసలు ఈ పచ్చంగా కడుపు నొప్పి వస్తుంది. అది పడదని మీరు చెప్పాలి. నేను కూరలు తినండి మంచిదని చెప్తాను, మీకు పడిందా? నేను ఇది కూడా చెప్తాను. బ్రౌన్ రైస్ పడుతుందా, రెడ్ రైస్ పడుతుందా, బ్లాక్ రైస్ ఏది పడలేదనుకోండి, వైట్ రైసే ఇన్సులిన్ స్పైక్ అవ్వకుండా తినండి. ఇంత వివరంగా నా టిప్స్ ఉంటాయి. సో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమీ రావు కరెక్ట్ గా విన్నారంటే. అంటే ప్రాబ్లమ్స్ వచ్చేవి ఏమీ చెప్పం కదా. ఇప్పుడు నేను సౌత్ ఇండియన్ ఫుడ్ చెప్పా, మనం ఇంట్లో మన అమ్మ వండింది తిన్నాక నాకు ప్రాబ్లం వచ్చిందని అమ్మ మీద అయితే కేసేయలేము కదా. అమ్మ చెప్పే అంటే ఇప్పుడు నేను ఎంత నమ్ముతానంటే, నేను వంట చేస్తా, నా ఎమోషన్స్ కూడా దాంట్లో కలుపుతా. ఇప్పుడు నేను వంట వండుతా, అదే అండి నా మెస్ ఓపెన్ చేస్తే కూడా తప్పు అన్నట్లు మేము వేరే బిజినెస్ చేయకూడదు. ఓకే, ఆమె గుడ్ కుక్, అసలు నా వంటలు బాగుంటాయి. వెజ్ వంటలు అయితే ఇంకా బాగుంటాయి. ఆమె నాన్ వెజిటేరియన్, నాకు నాన్ వెజ్ అంటే ఇష్టము. కానీ ఒక 35 నుంచి నాన్ వెజ్ తగ్గించాను. అంటే మన ఎమోషన్స్, మన థాట్స్, మన ఫీలింగ్స్ నా కంట్రోల్లో పెట్టుకోవాలని అప్పుడప్పుడు తింటాను. బట్ వెజ్ ఫుడ్ తిన్నంత హ్యాపీనెస్, మైండ్ కి ప్లెజర్ అసలు ఏది రాదు. బాగుంటది. అలానే నాన్ వెజ్ తినకూడదని ఏం కాదు. నాన్ వెజ్ తినాలి, తినండి. B12 ప్రోటీన్ దేంట్లో అయినా వస్తుంది. బట్ B12 ఇస్ వెరీ ఇంపార్టెంట్. తినేవాళ్ళు తినండి, లేదా అట్లీస్ట్ ఎగ్స్ చాలా మంచిది, ఫిష్ చాలా మంచిది. నేను ఈ రెండే చెప్తాను. చికెన్ తినద్దు అని కాదు, వెనీలా చికెన్ కూడా తింటది, మటన్ తింటది,
అన్ని తింటాను నేను. అంటే చాలా మంది అనుకుంటారు మేడం, అంటే మీ అందాన్ని సీక్రెట్ గా మీరు ఏంటంటే, మీరు చెప్తున్న టిప్స్ అన్ని కూడా అంటే దాదాపు చాలా టిప్స్ చెప్తూ ఉంటారు మీరు. అవన్నీ కూడా వెన్నెల గారు ఫాలో చేస్తారా? లేదంటే టిప్స్ వరకు చెప్పేసేసి ఆవిడ మామూలుగా నార్మల్గా ఆవిడ రెగ్యులర్ ఫుడ్ అనేది, డైట్ అనేది వాళ్ళు మెయింటైన్ చేస్తారా అని ఉంటది. క్వశ్చన్స్ మిమ్మల్ని చాలా మంది అడిగా అంటే కామెంట్స్ వాటిలో వస్తా ఉంది. మీరు ఫాలో అవుతున్నారా అని చెప్పన్నట్టుగా అడుగుతూ ఉంటారు. దానికి మీరేమంటారు? డెఫినెట్ గా ఫాలో అవుతాను. ఇప్పుడైతే నేను వెయిట్ లాస్ లో లేను కాబట్టి అన్ని నేను హెల్దీగా ఒక 4-5 డేస్ తింటాను. అండ్ మిగతా 3 డేస్ 2 డేస్ నాకు ఇష్టం వచ్చింది తింటాను. అంటే బిర్యానీ తినాలా, బిర్యానీ లవర్. నేను మామూలప్పుడు కూడా బిర్యానీ తింటాను. బిర్యానీ తిన్నా హెల్దీగా ఎలా తినాలి అనేది నా కాన్సెప్ట్. ఇవి తినకూడదు అంతే. ఇప్పుడు నా క్యాలరీస్ 1200 అండి, నా మెయింటెనెన్స్ క్యాలరీస్ 1200. నేను 1200 లిమిట్ లో నేను ఏదైనా తింటాను. ఆ 3 డేస్ ఐస్ క్రీమ్స్ తింటాను, స్వీట్స్ తింటాను. ఇప్పుడు నాకు స్కిన్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి స్వీట్స్ కట్ చేస్తాను. అది నా పర్సనల్ చాయిస్. ఓకే, స్వీట్స్ తినాలి అన్నంత క్రేవింగ్స్ లేవు. బిర్యానీ తినాలని అయితే క్రేవింగ్స్ ఉన్నాయి. బట్ బిర్యానీ స్వీట్ రెండు ఒకటే, సేమ్ ఇంపాక్ట్ ఉంటది. ఇంత స్వీట్ తినే క్యాలరీస్ ఇంత బిర్యానీ తింటే వస్తుంది. సో నాకు ఇంత తింటాం ఇష్టం, ఇంత స్వీట్ కన్నా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. ఐస్ క్రీమ్స్ కూడా అంతే, అంటే నేను తినాలంటే తింటాను. డెఫినెట్ గా. అంటే మీరు వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా అంటే చాలా వీడియోస్ లో మీరు ఏమంటారంటే, మీరున్న వంటింటి నుంచే మీ ఆరోగ్యాన్ని మీరు సెట్ చేసుకోవచ్చు, బాగు చేసుకోవచ్చు, మిమ్మల్ని మీరు మంచిగా ఆరోగ్యంగా తయారు చేసుకోవచ్చు, మీ కిచెన్ నుంచే ఉంటుంది ఏదైనా అని చెప్పని అంటారు. అంటే యాక్చువల్గా ఇప్పుడున్న జనరేషన్లో అసలు కిచెన్ అనేది మన ఇంట్లో అదొక పార్ట్ అంతే. అసలు అక్కడ వెళ్ళి వండుకొని తినే మనుషులు అయితే ఇప్పుడు ఎవరు లేరు. అన్ని కూడా బయట ఆర్డర్స్ అయిపోతున్నాయి. అంత షార్ట్ కట్ అయిపోతుంది కదా మేడం. సరే, నూడిల్స్ హెల్దీ కాదు. నూడిల్స్ ని మైదాని ఎలా తయారు చేస్తారు? గోధుమల్ని రిఫైన్ చేసి తయారు చేస్తారు. సో మైదా ఏం తీసేస్తారు? ఫైబర్ తీసేస్తారు. సో పాపం పిల్లలకి అది ఇష్టం. బయట టెస్టింగ్ సాల్ట్ అవన్నీ వేయకుండా మనం ఇంట్లో కూడా, నేను త్వరలో చూపించబోతున్నా నూడిల్స్ కూడా ఎలా నీట్ గా ఉండాలో, వేయకుండా టేస్టీగా చేయొచ్చు. సేమ్ అదే టేస్ట్. బయట ఏమేస్తారో తెలియదు కదా, టేస్ట్ మాత్రం. బయట వద్దు, ఇంట్లో కూడా ఆ ఫైబర్ మనం ఇంక్లూడ్ చేసుకొని తినటం వల్ల మనకేం నష్టం ఉండదు. మైదా రోజు తినకూడదు అంటే, మైదా వైట్ రైస్ సేమే, సో చపాతీ వైట్ రైస్ సేమే. సో చపాతీ హెల్దీ, రైస్ హెల్దీ, నూడిల్స్ అన్హెల్దీ అనకూడదు. అక్కడ మీరు తినే విధానం, మీ బాడీ డయాబెటీస్ ఉందా, మీ హెల్త్ ఇష్యూస్ బట్టి ఎన్నిసార్లు తినాలి, ఎప్పుడు తినాలి, చీట్ మీల్ తినేటప్పుడు కూడా ఎలా తినాలి అనే పద్ధతులు ఉంటాయి. సో ఆ పద్ధతులే నేను చాలా టిప్స్ చెప్తున్నాను. ఆ పద్ధతులే నా దాంట్లో మెయింటెనెన్స్ డైట్ లో పాటిస్తాను. ఓకే, కొత్తగా మీరు ఇది మిల్క్ కూడా ఆల్టర్నేట్, అది కర్డ్ కూడా, అది ఆల్టర్నేట్ కర్డ్ కూడా చెప్పారు. అది ఏంటి మేడం? అదంటే మీరు ఎలా తెలుసుకున్నారు మీరు? అది అంటే లాక్టోస్ అంటే ఇప్పుడు ఇప్పుడు నాకైనా యానిమల్స్ కైనా పిల్లలు పుట్టినప్పుడు ఎన్ని మంత్స్ ఉంటది, మనం పాలు ఎన్ని మంత్స్ ఇస్తాం? ఒక 1 year దాకా వస్తుంది. తర్వాత పాలు అవసరం లేదు, ఆగిపోతాయి తల్లికి, ఎవరి పిల్లల కన్నా. సో ఆ డైజెషన్ కెపాసిటీ మన స్టమక్ కి అప్పటిదాకా ఉంటది. సో చాలా మందికి లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటాయి. సో దానికి ఆల్టర్నేట్ గా మనం ఈ మిల్క్ ని వాడదాం. సీడ్ మిల్క్, అసలు వాల్నట్ మిల్క్ పిల్లలకి చాలా మంచిది. వాల్నట్ మిల్క్, వాల్నట్ లో డేట్స్ వేసి, వాల్నట్ లో బ్లూబెర్రీస్ వేసి మిల్క్ షేక్స్ చాలా మంచివి హెల్దీగా. సో అవి వాడండి అంటాను. ఆ ఇంటాలరెన్స్ ఎందుకు హిడెన్ గా కూడా ఉంటది, కొంతమందికి ఎక్కడో రేర్ గా డైజెషన్ అవుతుంది, తెలియకుండా గ్యాస్ ఫామ్ అవటం వల్ల మనకు తెలియకుండా మనం లావ్ అవుతాం. అంటే టమ్మీ అప్సెట్ అవ్వకూడదు. లావ్ అవ్వడానికి హై క్యాలరీస్, నిద్ర, బద్ధకము, స్ట్రెస్ ఒక కారణం అయితే, గ్యాస్ 100% ఒక కారణం. గ్యాస్ రావటం వల్ల మన బాడీలో అబ్జార్ప్షన్ రేట్స్ అనేవి తగ్గిపోతాయి. అసలు మనం ఏం తిన్నా బాడీలో 100% అవ్వవు. సో ఆ అబ్జార్ప్షన్ రేట్ తగ్గిపోవటం వల్ల కంపల్సరిగా అవి ఫ్యాట్ కింద కన్వర్ట్ అవుతాయి. సో ఎందుకు స్టమక్ ఎందుకు అప్సెట్ అవ్వాలి? స్టమక్ అప్సెట్ అవ్వకుండా తింటమే మనకి ఇంపార్టెంట్. మన బాడీ
న్యాచురల్ గా అన్ని విటమిన్స్ మినరల్స్ అబ్జార్బ్ అయ్యేలాగా మనని మనం తయారు చేయడం. ఈ రోజు నేను 1 kg లిఫ్ట్ చేశా, ఒక వారం రోజులు అయ్యాక 1.5 లిఫ్ట్ చేస్తా, ఇంకో వారం 10 రోజులు అయ్యాక 2 ట్రై చేస్తా, ఆ తర్వాత 15 నెల రోజులు అయ్యాక 3 లేపుదాంలే. నా బాడీ ప్రిపేర్ అయిందా, కాన్ఫిడెన్స్ ఉంటుంది, మీ బాడీ కూడా మైండ్ ఉంది, ఒక స్ట్రెస్. ఆ స్ట్రెస్ ని మనం ఓవర్కమ్ చేయాలంటే వీ నీడ్ టు థింక్ ద అదర్ థింగ్. సో బాడీని కూడా నీకు ఇది పడట్లేదా, ఒక తీసి పక్కన పెట్టి నువ్వు ఐరన్ తీసుకున్నావు అనుకో, గ్యాస్ట్రిక్ ఇష్యూ ఉందనుకో, ఐరన్ అబ్జార్ప్షన్ కూడా సరిగ్గా జరగదు, కాల్షియం కూడా జరగదు. సో మీరు తీసుకొని ఏం లాభం? సో మిల్క్ కన్నా కర్డ్ మంచిది, కర్డ్ తీసుకోవచ్చు. మిల్క్ పడేవాళ్ళు తీసుకోండి, ఇష్టం ఉన్నప్పుడు. నేను కాఫీ తాగుతున్నాను, నేను కాఫీ మిల్క్ తోనే తాగుతాను, ఒక్కోసారి ఆల్మండ్ మిల్క్ తో తాగుతాను, బట్ ఐ లైక్ టేకింగ్ కాఫీ విత్ మిల్క్. ఎప్పుడు తాగినా, ఎప్పుడన్నా తాగినా నేను కాఫీ మిల్క్ తోనే తాగుతాను. సో అది నీ టమ్మీని బట్టి నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి, ఇంత తాగుతావా అనేది ఇట్స్ యువర్ థింగ్. సరే, ఇప్పుడు నాకు హెల్త్ బాగాలేదు, నేను హాస్పిటల్కి వెళ్ళాను. హాస్పిటల్కి వెళ్ళి ఆ బెడ్ లో పడి బాధలు, హార్ట్ డిసీజెస్, చాలా మందికి తెలియంది ఏంటంటే అసలు పెరాసిస్, స్ట్రోక్స్, ఇంత స్టేజ్కి వెళ్ళే బదులు మనం తినేదే ఎలా తినాలి, ఎప్పుడు తినాలి, కంట్రోల్డ్ గా తినాలి. ఇలా రోజు తినొచ్చా అంటే, మరి రోజు ఆఫీస్కి వెళ్తేనేగా మనకు డబ్బులు వచ్చేది. వారంలో 2 రోజులు సెలవులు వస్తేనే ఆ 2 రోజులు హ్యాపీ. అమ్మయ్యా, లేజీగా లేవచ్చు, లేజీగా కాఫీ తాగొచ్చు, లేజీగా టీవీ రిమోట్ పట్టుకోవచ్చు, అవన్నీ ఎంజాయ్ చేస్తాం. రోజు తింటుంటే అది కూడా ఎంజాయ్మెంట్ ఉండదు. సో అందుకనే మన బాడీ కోసం, మనం బ్రతుకుతున్న ఈ బాడీ కోసం మనం లవ్ చేసుకున్నప్పుడే మనం హ్యాపీగా ఉంటామండి. అసలు ముందు పక్కనోడు అనుకుంటాడా, పక్కనోడు కోసం మనం బ్రతకటం అనేది పక్కన పెట్టి, ముందు మన బాడీ, ఈ చెయ్యి బాగుంటేనే నేను బాగుంటా, ఈ కాలు బాగుంటేనే నేను బాగుంటా, సో ఇవన్నీ నా టమ్మీ బాగుంటేనే నేను బాగుంటా, నేను ఫిట్ గా ఉంటేనే ఎదుటి వాడితో కాన్ఫిడెంట్ గా ఉంటా. దిస్ ఇస్ ద రైట్ థింగ్. సో నీ కోసము, నీ బాడీ కోసము 4 రోజులు అన్నా తిని, 3 రోజులు నీ కోసం తిని, నీ టంగ్ కోసం తిని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.